వాక్యానికి ఎంత ప్రాముఖ్యత ఉందో అక్కడ రాయబడింది. ఇక్కడ ఏమి రాయబడిందంటే, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చున్న చోట కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమును ఆనందించుచు దీవారాత్రులు దాన్ని ధ్యానించేవాడు ధన్యుడంట. అతడు ఆకు వాడక తన కాలం ముందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాడు. నీటి కాలువల ఓరను నాటబడింది, ఆకు వాడక తన కాలం ముందు ఫలమిచ్చే చెట్టు వలె ఉంటాడు. అతడు చేయదంతే కూడా సఫలమవుద్ది. అంటే దేవుని యొక్క వాక్యానికి మనము ప్రాముఖ్యత ఇచ్చినప్పుడు ఎంత బ్లెస్సింగ్ ఉందో చూడండి. ఓ దేవుని యొక్క జనాంగమా, దేవుని యొక్క ప్రజలారా, దేవుని యొక్క వాక్యానికి మనం అంత ప్రాముఖ్యత, అంటే భూమి మీద దేనికి దాన్ని సాటి చేయకుండా ఈ భూమి మీద అన్నిటికంటే ప్రాముఖ్యత మొదటి స్థానము దేవుని యొక్క వాక్యానికి మనం ఇస్తూ వచ్చినప్పుడు మనము చేసేదంతా కూడా సఫలమవుద్దంట. అంటే మనం ఏ పని చేసినా దేవుడు మనకు సక్సెస్ని ఇస్తాడు, మనకు విజయాన్ని ఇస్తాడు. ఎందుకంటే ఆయన వాక్యానికి మనము ప్రథమ స్థానాన్ని ఇస్తున్నాము కనుక. మనము నీటి కాలువల ఓర్న నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చే చెట్టు వలె ఉంటామని దేవుని యొక్క ఓడు బహుబలంగా ఆ ప్లేస్లో రాయబడింది. అంటే ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చే చెట్టులా ఉంటామంట. అంటే దేవుని యొక్క వాక్యాన్ని మనము అంత ప్రత్యేకంగా దాన్ని వెండి బంగారాల కంటే, ఆ యొక్క డైమండ్స్ కంటే విలువైందిగా దేవుని యొక్క పరిశుద్ధమైన మాటలను మనం ప్రేమిస్తూ రాగలిగితే, ఆ పరిశుద్ధమైన మాటలు మన జీవితంలో జీవజల నదిని ఉపకింపజేసి అనేకులకి ఆశీర్వాదకరంగా ఉండే విధంగా మనను అన్ని విషయాల్లో నిన్ను నన్ను దీవించగలదు ఆ వాక్యము. అందుకే ఆ వాక్యాన్ని ప్రేమిస్తూ రావాలి, ఆ వాక్యాన్ని చదువుతూ రావాలి, ఆ వాక్యాన్ని ధ్యానిస్తూ రావాలి. అప్పుడు నీ ముందున్న ఎటువంటి బలమైన ఆ యొక్క సమస్య అయినా ఆ ప్రాబ్లం అయినా, వ్యాధి అయినా, రుగ్మత అయినా, ఆ యొక్క వ్యతిరేకత అయినా, ఆ శత్రువైనా నీ ముందుకు రావటానికి భయపడతారు. ఎందుకంటే నీవు లోకము కంటే వాక్యాన్ని ఎక్కువ ప్రేమిస్తూ ఆ వాక్యాన్ని నీ లోపల నువ్వు నివాసం చేపించుకొని ఆ వాక్యంతో నింపుకుంటున్నావు కనుక నీ హృదయంలో వాక్యము నింపబడి నువ్వు ఆ యొక్క ప్రజల జీవితాల్లో బ్లెస్సింగ్ తీసుకురావడానికి నువ్వు ఆరాటపడుతున్నావు కనుక నీవు కూడా ప్రత్యేకంగా స్పెషల్గా నువ్వు బ్లెస్ అయ్యే విధంగా ఆ యొక్క వాక్యము నిన్ను మార్చివేస్తుంది. దేవుని యొక్క సంగమా, అందుకే ఈ భూమి మీద నేను చెప్తున్నా, ఏది పని చేసినా, ఏది ఓడిపోయినా వాక్యము ఓడిపోదు. వాక్యము ఎక్కడ ఏ ప్లేస్లో కూడా అది ఎక్కడ ఓడిపోయినట్టు మనం ఏ ప్లేస్లో చూడలేదు. అందుకే వాక్యానికి నువ్వు మొదటి స్థానం ఇస్తూ దేన్ని ప్రేమించినంత బలంగా ఆ వాక్యాన్ని ప్రేమిస్తూ ధ్యానిస్తూరా, అంతే నీ జీవితంలో గ్రేట్ గ్లోరీని చూస్తూ నీ కుటుంబంలో దేవుని యొక్క శక్తి కదిలించబడుద్ది. దేవుని యొక్క శక్తి చేత ప్రతి అద్భుతము నీ కోసము కదిలించబడుద్ది. నువ్వు ఆకు వాడక తన కాలం ముందు ఫలమిచ్చే చెట్టు వలె మార్చబడతావు. నీవు చేయనిదంతా సఫలమవుతూ వస్తుంది. అందుకే వాక్యం అది రెండంచుల ఖడ్గం కంటే అది శ్రేష్టమైంది. అది రెండంచుల ఖడ్గం కంటే అది శ్రేష్టమైంది. కనుక ఆ శ్రేష్టమైన వాక్యాన్ని నీవు నింపుకో, దాన్ని వాడుతురా, నీ నోటితో మాట్లాడుతురా, వాక్యాన్ని అది ధ్యానిస్తురా. అంతే నీ జీవితంలో దేవుని యొక్క అద్భుతాలనే నువ్వు పొందుకొని అనేకులకి ఆశీర్వాదకరంగా నువ్వు మార్చబడతావు. అనేకుల్ని దీవించే వ్యక్తిలాగా నువ్వు మార్పు చెందుతావు. ఆ వాక్యములో అంత పవర్ ఉన్నది. అందుకే దేవుడు యెహోషువతో మోసెస్ చనిపోయిన తర్వాత ఆ యెహోషువ గ్రంథము 1వ అధ్యాయములో దేవుడు యెహోషువతో మాట్లాడుతూ, నా సేవకుడైన మోషే టైం అయిపోయింది, యెహోషువ నీది నీ టైము, అయితే నీవు ఒకటి చెయ్యాలి. నా సేవకుడైన మోషే ఏదిచ్చాడో ఆ ధర్మశాస్త్రాన్ని నువ్వు దీవారాత్రులు
దాన్ని చదివి ధ్యానించగలిగినట్టయితే నీ మార్గాన్ని నువ్వు వర్ధిల్ల చేసుకొని నువ్వు చక్కగా ప్రవర్తించి నువ్వు ప్రవర్తిస్తూ కనుక నీ ముందు ఎవడు నిలవలేడు అని దేవుడు యెహోషువతో తెలియజేస్తూ వస్తుండు. నువ్వు అడుగుపెట్టే ప్రతి స్థలము కూడా నీకు సొంతమవుద్ది, నీకు అనుగ్రహించబడుద్ది. ఎందుకంటే నువ్వు వాక్యాన్ని, నీ యొక్క విశ్వాసాన్ని వాక్యం మీద నువ్వు బేస్మెంట్గా చేసుకుంటున్నావు కనుక నీ ముందు ఏ శత్రువు నిలవలేడు, నీ ముందు ఏ యొక్క మౌంటైన్ నిలవలేదు, నీ ముందు ఎంత బలమైన వ్యక్తైనా నిలవలేడని మా యొక్క యెహోషువకి దేవుడు సెలవిస్తూ వస్తుండు. నా సేవకుడైన మోషే ఏది నీకు అనుగ్రహించాడో ఆ వాక్యాన్ని, ఆ ధర్మశాస్త్రాన్ని నువ్వు దీవారాత్రులు నువ్వు ధ్యానిస్తురా, నువ్వు డే అండ్ నైట్ దానితో టైం స్పెండ్ చేస్తురా. అంతే నీ జీవితంలో నువ్వు అడుగుపెట్టే ప్రతి స్థలము నీ సొంతమవుద్ది. నువ్వు అడుగుపెట్టే ప్రతి స్థలము నీ సొంతమవుద్ది. నువ్వు ఇజ్రాయేలు జనాంగానికి ఆ పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని నువ్వు వాళ్ళకి పంచిపెట్టే వ్యక్తిగా నువ్వు మార్చబడతావు. ఎందుకంటే నువ్వు వాక్యాన్ని నీ లోపల, నీ నోట్లో, నీ మనసులో, నీ హృదయంలో దాన్ని నింపుకుంటూరా, దాన్ని ఉచ్చరిస్తురా. అందుకే దేవుని యొక్క సంగమా, ఆ యొక్క కీర్తన గ్రంథము 1వ అధ్యాయములోనే దేవుడు అది సెలవిస్తూ వచ్చాడు. కీర్తన గ్రంథము 1వ అధ్యాయములోనే దేవుడు అది సెలవిస్తూ వచ్చాడు. ఆ వాక్యానికి అంత ప్రాముఖ్యత, ఆ వాక్యానికి అంత ప్రాముఖ్యత ఇస్తురా. నీ ముందు ఏ శత్రువు నిలవలేడు, నీ ముందు ఏ ఆ యొక్క బలమైన కొండ నిలవలేదు, నీ ముందు ఏ అనారోగ్యం కూడా సునాయాసంగా వెళ్ళిపోద్ది. ఎక్కడ నువ్వు ఓడిపోయిన వ్యక్తిగా ఉండవు. అందుకే వాక్యాన్ని ఎక్కువ నింపబడు, చదువు, ధ్యానించు. నువ్వు చేసేదంతా సఫలము చేయబడుద్ది. నువ్వు చేసేదంతా సఫలము చేయబడుద్ది. నువ్వెక్కడ అడుగు పెడితే అక్కడ అది నీ సొంతమవుద్ది. నువ్వే పని చేస్తే అందులో బ్లెస్సింగ్ చూస్తావు. కనుక ఈ విషయంలో నువ్వు చాలా చాలా నువ్వు జాగ్రత్తగా ఉండు, చాలా సీరియస్గా తీసుకో వాక్యాన్ని. నీ లైఫ్లో గొప్ప అభిషేకం, గొప్ప పవర్ రిలీజ్ అయ్యి నీకోసం దేవుడు అద్భుతాలు జరిగించగలడు. యేసునామమున ఆ విధంగా ఈరోజు ఆ యొక్క వాక్యం నుంచి బ్లెస్సింగ్ నీపైకి నేను పలుకుతున్నా. ఆమేన్.